ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఊరడించు మాటలు. మే 13. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 14 నుండి 17లలో పేతురు యోహానులు ఏ విధముగా సమరయ వారిపై చేతులుంచితిరో చదువుచున్నాము. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. సామాన్యముగా సమరయులు నమ్మినప్పుడు పరిశుద్ధాత్మను పొంది ఉండవలసినది. ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఒక ఉద్దేశంతోనే ప్రభు పరిశుద్ధాత్మను అనుమతించలేదు. వారి మీద చేతులుంచిన తర్వాతనే వారు పరిశుద్ధాత్మను పొందిరి. యోహాను సువార్త 4వ అధ్యాయం 9లో యూదులు సమరయులతో సాంగత్యం చేయరని చదువుచున్నాము. ఇప్పుడు అదే సమరయులు ప్రభువైన యేసునందు విశ్వాసముంచిరి. ప్రభు వారు నూతన జన్మ అనుభవం పొందిన వెంటనే పరిశుద్ధాత్మను ఇచ్చిన ఎడల యూదులు తాము పెంతెకోస్తు నాడు పొందిన ఆత్మ ఈ సమరయులు పొందిన ఆత్మ కంటే శ్రేష్టమైనదని చెప్పేవారే. అందువలన దేవుడు పేతురు యోహానులను సమరయకు పంపి పెంతెకోస్తు నాడు యూదులు ఏ వరమునైతే పొందిరో అదే సమరయులకు కూడా ఇవ్వబడుటను చూచిరి. అప్పుడు పేతురు యోహానులు వారందరూ సమానులని సహోదరులని తెలుపుటకు వారిపైన చేతులు నుంచిరి. అంతకుముందు వారు భేదభావము కలిగి ఉండిరి. ఆత్మీయ సమానత్వము ఏకత్వము తెలియచేయుటకే వారిపైన తమ చేతుల నుంచిరి. మనమందరము ఒక్కటే అను సత్యము తెలియచేయుటకే హస్త నిక్షేపణ అను సాక్ష్యమును కలిగి ఉన్నాము. ధనవంతులని పేదలని ఉన్నతులని దీనులని చదువుకుని వారని చదువు లేని వారని ఇటువంటి భేదమేమీ లేవని వెల్లడి చేయుదుము. మనమందరము ఒక్కటే. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. మనము ఎటువంటి కుటుంబము నుండి అయినను రావచ్చును, ఏ దేశమైనను కావచ్చును, ఎట్టి జీవిత విధానమైనను కావచ్చును, కానీ మనము తిరిగి జన్మించిన తర్వాత దేవునికి మనమందరము ప్రశస్తమైన వారమే. అందరూ అవసరమైన వారమే. అందరము ముఖ్యమైన వారమే. హస్త నిక్షేపణ ద్వారా మనం ఈ సత్యమును వెల్లడి చేయదుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.